ఆచరించట్లేదు అనేది నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తా ఉంటే అసలు చాలా బాధ కలిగించే పరిస్థితి. ఉదాహరణకి నేను 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఉదాహరణకి సావిత్రిబాయి పూలే గారి గురించి పెద్దాయన చెప్పారు. అం మహాత్మా జ్యోతిరావు పూలే గురించి నేను ఒక్క మాట చెప్తాను. మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ విషయాలు నాకు బాగా నచ్చినటువంటి విషయాలేంటంటే 2. నేను 2 కూడా చెప్పేసి ముగిస్తాను. ఒకటి మహాత్మా జ్యోతిరావు పూలే చిన్న పిల్లోడు అయినప్పుడు, చదువుకునే ఏజ్‌లో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గంలో మా రాంపండు గారిలాగా మంచి యంగ్‌లో ఉన్నప్పుడు ఆ పెళ్ళికి కేకేసాడు. మా వోడు పెళ్లి జరుగుతుంది ఎళ్దాం రా అని. మహాత్మా జ్యోతిరావు పూలే కూడా ఎళ్ళాడు. ఎళ్తే అక్కడికెళ్ళిన తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే విధానం ఇదంతా సత్యనారాయణ లాంటోళ్ళు, తర్వాత మా సంటి గారు లాంటోళ్ళు గమనించారు. ఎవడీడసలా మన కోవకు చెందినోళ్ళలా లేడు. అసలు ఎవరు ఈ వ్యక్తి? అసలు ఈ వ్యక్తి రావటం ఏంటి? ఎవరు అని అనుమానం వచ్చి, "అబ్బాయి నువ్వెవరు?" అని అడిగాడు. సమాధానం చెప్పలేదు పూలే. మళ్ళా అడిగాడు. అప్పుడు నేను "మాలవాడి కొడుకునయ్యా" అన్నాను. "ఎక్కడ?" అన్నాడు. "పలానా తోటమాలి కొడుకుని నేను పలానా. నువ్వు అస్పృశ్యుడురా, నువ్వు అంటరానోడు" అని చెప్పి అక్కడ తిట్టి అక్కడ గెంటేస్తే, పూలే ఏడుస్తూ బాధతోటి మానసికంగా కుంగిపోతూ, నేను మనిషిని నేనెళ్తే నన్ను ఇలా గెంటేశారని బాధతోటి ఏడుస్తా వస్తా ఉంటే, ఒకిద్దరు అవతల నుంచి ఇవతలకొస్తా ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత అంబే వ పూలేకి ఏం చేయాలో అర్థం కాక, అప్పుడు ఈ సమాజం మారాలంటే చదివే ఆయుధం. చదవాలంటే గనక సమాజంలో మనం ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి పెద్ద పోరాటాన్ని ప్రారంభించాడు. అందులో భాగంగానే అతి చిన్న వయసులో సావిత్రిబాయి పూలే గారిని వివాహం చేసుకోవటం గాని, వివాహం చేసుకొని ఆవిడ ద్వారా చదువు చెప్పటం గాని, ఆ రోజుల్లోనే దగ్గర దగ్గర 141 పాఠశాలలు కట్టించారని చెప్పి ఆ రోజుల్లోనే విద్య నేర్పినటువంటి వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. అంబేద్కర్ గురించి ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం, మన కుటుంబం, మన ఫ్యామిలీ అనే పరిస్థితి. అంబేద్కరు ఇందాక అన్న చెప్తా ఉన్నారు. లండన్‌లో, పూణేలో ఒక మీటింగ్ జరుగుతా ఉంటే ఆ మీటింగ్‌కి అంబేద్కర్ కూడా ఎళ్ళాడు. అక్కడ ఒక పక్కన గాంధీ, ఒక పక్కన మహమ్మద్ జిన్నా, ఒక పక్కన ఆహ్, బరోడా మహారాజ్, ఇంకొక పక్కన ఈ హిందూ మతం కోసం మాట్లాడేవాళ్ళు, ఇంకొక పక్కన క్రిస్టియన్ మతం కోసం మాట్లాడేవాళ్ళు, వాళ్ళు అగ్రవర్ణాలు వీళ్ళందరూ మాట్లాడుతా ఉన్నారు. ఒక పక్కన అంబేద్కర్ లేసి, "అయ్యా మా దేశంలో కులం అనేది బాగా పాతుకుపోయింది. కులం అనేది బాగా ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని రానివ్వట్లేదు, గుడికి రానివ్వట్లేదు, బడికి రానివ్వట్లేదు, మా పిల్లలు చదువుకోనివ్వట్లేదు, తినటానికి తిండి లేదు, మాకు ఇబ్బంది పడతా ఉందని" చెప్తా ఉంటే గాంధీ అంటాడు, "అబ్బబ్బబ్బబ్బే! అందరూ సమానమేనండి. అందరూ సమానవాదులేనండి మా దేశంలో. అసలు మాకు రిజర్వేషన్ అనేది అక్కర్లేదని" చెప్పి అడ్డుపడే పరిస్థితి ఒక పక్కన జరుగుతా ఉంది. ఈలోపు గాంధీకి, అంబేద్కర్‌కి పెద్ద వాదన జరుగుతా ఉన్న సందర్భంలో ఈలోపు మహమ్మద్ జిన్నా, "ఇయన్నీ మాకెందుకంటే మాకు దేశం ఎడగొట్టేయండి పాకిస్తాన్ మేము వెళ్ళిపోతామని" ఆ పక్కన ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఓ పక్కన హిందువులకేమో అబ్బబ్బే! అసలు మాకు సమాజంలో ఎంతో గొప్ప చారిత్రాత్మక సనాతన ధర్మం అని చెప్తా ఉన్నాడు. ఇంకొక పక్కన క్రిస్టియానిటీ సంబంధించినటువంటి ఒక బ్రాహ్మలాయన వచ్చి, "అబ్బబ్బే! ఈ సమాజంలో ఉన్నటువంటి క్రిస్టియానిటీ మతం తీసుకుంటే మాకు ఆళ్ళ రిజర్వేషన్ అక్కర్లేదు. మా దాంట్లో కులం లేదు, మతం లేదు, సమానత్వం" అని చెప్పి మాట్లాడుతా ఉంటే, ఈ వాదన జరుగుతున్న సందర్భంలో అంబేద్కర్ చేతికి ఒక స్లిప్పు పట్టుకొచ్చిస్తాడు ఆళ్ళ పిఏ. ఏంటని అడిగినప్పుడు, "ఇంటికాడ నీ కొడుకు చచ్చిపోయాడని" చెప్తాడు. అంటే ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోండి, ఆలోచించి చేయాలి. అడిగినప్పుడు ఎందుకు అనంటే, "నీ కొడుకు ఇంటి దగ్గర చనిపోయాడు అంబేద్కర్, నువ్వెళ్ళాలంటే" అంబేద్కర్ అన్నమాట గొప్ప విషయం ఏంటంటే, "నేను ఈ మీటింగ్ నుంచి గనక బయటికెళ్ళిపోతే నా కొడుకు అంత్యక్రియలు చేసుకోగలుగుతానేమో గానీ, నేను గనక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే భారతదేశంలో ఉండబడే నా జాతి నశించిపోద్దని" చెప్పినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ అంబేద్కర్‌ని మాలలకే, మహబూజా జనరల్ మాదిగలకి ఏంటసల? ఎక్కడుంటావు అన్నావు అసల? అసలు ఒక కులానికి చేసినటువంటి వ్యక్తా బాబాసాహెబ్ అంబేద్కర్? ఒక కులం కోసం మాట్లాడినటువంటి వ్యక్తా బాబు జగజ్జీవన్ రామ్? చాలా బాధాకరంగా కనిపిస్తా ఉంది. బయట చాలా ఇబ్బందిగా కనిపిస్తా ఉంది. మాట్లాడుతా ఉంటే ఈ ఇతర అగ్రవర్ణాలేమో అసలు అంబేద్కర్ మాకేం చేయలేదండి, లేతే జగజ్జీవన్ రామ్ మాకేం చేయలేదండి, పూలే మాకేం చేయలేదని అగ్రవర్ణాలు ఒక పక్కన మాట్లాడుతున్నట్టు పరిస్థితి. అసలు ఈ రోజు సమాజంలో ఆడు వార్డ్ మెంబర్ అవ్వాలన్నా, లేదా ఆడికి బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, లేకపోతే వాడు తింటున్నాడన్నా, లేకపోతే ఆడు ఇయాల ఓటేసుకున్న ఆ యొక్క సిస్టాన్ని నడుపుతున్నాడన్నా, వాడు ఇయాల రాజ్యాధికారం వైపుగా నడుస్తున్నా అనే వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దానికి కారకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఎంత వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఒక కులానికి, ఒక మతానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. అందుకనే నేను గతంలో కూడా గత సంవత్సరం పూలే కార్యక్రమం పెట్టినప్పుడు నేను ఇక్కడ కొంతమంది
కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను కూడా నేను ఆహ్, భాగం చేసి వారిని కూడా ఇక్కడికి తీసుకురావటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా వారికి కూడా చెప్పటం జరిగింది. వారు ఏ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న కారణంగా వాళ్ళు రావటం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరి అంబేద్కర్ గురించి, పూలే గురించి చెప్పుకుంటా పోతే అసలు అంతులేనటువంటి చరిత్ర ఉంది. ఇయాల గూగుల్‌లో ఎంతసేపు కూడా టిక్‌టాక్‌లో ఏమొస్తా ఉన్నాయి, ఏ అమ్మాయి ఏం మాట్లాడుతా ఉంది, లేతే ఏ ఏ ఏ వీడియో ఎలాగొస్తుందని ఇది కాదు కానీ, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర ఏంటి? పూలే చరిత్ర ఏంటి? జగజ్జీవన్ రామ్ చరిత్ర ఏంటి? కాన్సీరామ్ చరిత్ర ఏంటి? అసల మన కోసం ఏం చేసుకొచ్చారు అసల? ఏం ఈ సమాజం కోసం ఏం పని చేశారని ఇయాల మన చేతిలో చరిత్ర వచ్చింది. మీరు ఇయాల పుస్తకాలు కొనక్కర్లేదు, డైరీలు కొనక్కర్లేదు. ఇయాల బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర ఏం కావాలో గూగుల్‌లో అడగండి. ఇయాల సైమాన్ కమిషన్ ఏం చెప్పిందో గూగుల్‌లో అడగండి. సైమాన్ కమిషన్‌లో ఉన్నటువంటి చరిత్ర ఏంటో కొంచెం ఓపికగా తీసుకోండి. తెలుగులో వస్తా ఉంది, హిందీ వస్తా ఉంది, లేకపోతే ఇంగ్లీష్ వస్తా ఎలాగైనా వస్తా ఉంది. అసలు రిజర్వేషన్‌ల ప్రక్రియ రావడానికి గల కారణం, రిజర్వేషన్‌లు వచ్చిన తర్వాత రిజర్వేషన్ కొనసాగింపు చేయడానికి గల కారణం ఇయన్నీ కూడా ఇయాల చరిత్ర చేతిలో ఉంది. పెద్ద డిక్షనరీ ఇయాల చేతిలో ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్‌ని, పూలే చరిత్రలు మనం తెలుసుకున్నట్లయితే మన పిల్లలకి ఎందుకంటే నెక్స్ట్ తరానికి ఇంకా పూలే ఎవరో తెలియదు. విగ్రహాలకు దండలేయటం, జయంతులు చేయటం, లేకపోతే ఆ రోజున పులిగా ముందేసేయటం, లేదా ఆ రోజున మంచి భోజనాలు పెట్టుకోవటం ఈ కార్యక్రమమే తప్ప అసలు పూలే అంబేద్కర్ భావజాలానికి ఏంటి అసలు ఆ పూలే ఏం చెప్పాడు? అంబేద్కర్ ఏం చెప్పాడు? జగజ్జీవన్ రామ్ ఏం చెప్పాడు? అసలు కాన్సీరామ్ ఏం చెప్పాడు? కాన్సీరామ్ తీసుకున్నటువంటి సిద్ధాంతం ఏంటి? ఈ అంశాలు ఎక్కడా లేనిటువంటి పరిస్థితి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్నిదా భావించకుండా పూలేని ఎందుకంటే నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తులు పూలే, అంబేద్కర్ వీళ్ళిద్దరి చరిత్రలో చదివిన తర్వాత వీళ్ళిద్దరి విషయాలు తెలుసుకున్న తర్వాత నేను కూడా కొద్దిగా మనం ఎంతో కొంత సమాజం పట్ల పనిచేయాలన్న ఉద్దేశంతోటే ఈ సమాజంలో పనిచేస్తుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ నేను ఈ సమాజంలోకి ఈ రకంగా మాట్లాడటానికి నాకు ఆ స్పిరిట్ అర్థం అవటానికి నాకు సహకరించినటువంటి ఒక పక్కన మా అన్న గురుప్రసాద్ గారు అయితే ఇంకొక పక్కన మనోహర్ రావు గారు లాంటి వాళ్ళు అనేక మంది ఉద్యమకారుల దగ్గర మేము అనేక సందర్భాల్లో అనేక చరిత్రలు చూసుకున్నాం, కొన్ని అంశాలు మేము నేర్చుకున్నాం, చరిత్ర మేము తెలుసుకున్నాం. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు పెండ్ర వీరన్ ఎంతసేపు బ్లూ చొక్కా వేస్తాడు ఫోటోలు బాగా పడుతుందని. ఏ ఒక్క వ్యక్తి అయినా ఒక చొక్కాయిని కంటిన్యూ చేయాలంటే ఎవరికైనా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి, ఎవరికి కూడా ఎరుత్తు పుట్టే పరిస్థితి. కానీ నేను పూలే అంబేద్కర్ భావజాలం మీద స్టడీ చేసిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత నాకు తెలిసినటువంటి ఆ ఒక పేర అవగాహన వచ్చిన తర్వాత నేను ఒకటి అనుకున్నాను. నేను పూలే అంబేద్కర్ భావజాలకు నిదర్శనంగా నేను బ్లూ చొక్కానే కంటిన్యూ చేయాలని చెప్పి దగ్గర దగ్గర ఇది 9వ సంవత్సరం నేను అనుకుంటాను. 8 నుంచి 9వ సంవత్సరం. రెగ్యులర్‌గా బ్లూ చొక్కా తప్ప రెండో చొక్కా నేను ఎయను. అది పూలే అంబేద్కర్‌కి నిదర్శనంగానే నేను తొడుగుతున్నాననే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా పూలేని, అంబేద్కర్‌ని కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మనం అందరం కూడా కులం అనేది సెకండరీ. ముందు మనందరం పూలే చెప్పినటువంటి సిద్ధాంతాల్ని, అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాల్ని తప్పనిసరి ఆచరించాలనే విషయాన్ని మీ అందరికీ కూడా విన్నవిస్తూ ప్రతి ఒక్కరు కూడా నేను వచ్చే సంవత్సరం ఈ రోజు మాట్లాడలేనటువంటి వ్యక్తులు వచ్చే సంవత్సరం కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. మాట్లాడుతూ ఉంటే సబ్జెక్ట్ మీద అవగాహన వస్తది. పూలే, అంబేద్కర్ లేతే కాన్సీరామ్ ఏం జరిగింది? ఇయాల అనేక మంది మాట్లాడుతా ఉన్నాడు రాముడు గురించి, కృష్ణుడి గురించి, రామాయణం గురించి. కానీ అంబేద్కర్ గురించి, పూలే గురించి, సావిత్రిబాయి పూలే గురించి చరిత్రలు చెప్పే విధంగా మనందరం కూడా ఉండాలి. ఇయాల బైబిల్ గురించి ప్రతి ఒక్కడు మాట్లాడుతా ఉంటాడు. ఆదికాండం మొదలెత్తే ప్రకటన గ్రంథం దాకా చెప్పే పరిస్థితి. కానీ మన హక్కుల కోసం, మన యొక్క ఆత్మ గౌరవం కోసం పనిచేసినటువంటి పూలే, అంబేద్కర్, కాన్సీరామ్ అలాగే జగజ్జీవన్ రామ్ చరిత్ర, అలాగే కబీర్ దాసు, ఛత్రపతి సాహు మహారాజ్ ఇలాంటి సాహు మహారాజ్ ఆ రోజే రాజ్యానికి రాజుగా పరిపాలించినటువంటి పరిస్థితి గొప్ప రిజర్వేషన్లు రావడానికి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన గురించి ఎవరు కొల్లాపూర్ సంస్థానానికి అప్పుడు ఆయన గురించి ఎవరో మాట్లాడరు. అందుకని అంబేద్కర్ చెప్పాడు నాకు ముగ్గురు గురువులు, ఒకటి గౌతమ్ బుద్ధుడు, 2 కబీర్ దాసు, 3 మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలకి నేను అనుగుణంగా వెళ్తున్నటువంటి సమాజానికి పూలేని పరిచయం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ భావజాలాన్ని మనం కూడా తప్పనిసరి ఎదరికి తీసుకెళ్ళాలి. అంబేద్కర్ ఒక మాట అన్నాడు, నేను ఈ కాడిని ఎదరికి తీసుకెళ్ళాను, ఇక్కడ దాకా తీసుకొచ్చాను, నేను రేపే మాపో చనిపోతాను, కానీ మీకు ఇష్టమైతే కాడిని ఎదరికి తీసుకెళ్ళండి తప్ప వెనక్కి వద్దని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్. కానీ ప్రతి ఒక్కరం కూడా అంబేద్కర్ కాడిని వెనక్కి గంటేస్తా ఉన్నాం తప్ప ఎదరికి తీసుకెళ్లే పరిస్థితిలో లేదు. అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా కాడిని ఎదరికి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలనే విషయాన్ని మీ అందరికీ కూడా పేరు పేరున విన్నవిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఇప్పుడు అన్న మనోహర్ రావు గారికి
చిన్న సత్కారం ఏం లేదు. జస్ట్